హాయ్ అండి. మీరు కూడా అబ్రాడ్‌లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి. దయచేసి గమనించాలి. చేతిలో పెద్దగా డబ్బులు లేదని, పెట్టుబడి పెట్టే స్తోమత లేదని, విదేశాలు వెళ్ళే కలని వదిలేసుకున్నారా? మీరు కనుక కేవలం కనీస నైపుణ్యం మాత్రమే కలిగి ఉన్న విదేశాలలో ప్రొఫెషనల్గా పనిచేసే అవకాశం ఉందని మీకు తెలుసా? ఇది అబద్ధం కాదు, పూర్తిగా నిజం. ఇది మామూలు ప్రైవేట్ ఏజెంట్స్ గురించి కాదు. మన తెలంగాణ ప్రభుత్వ అధికృత సంస్థ, తెలంగాణ గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్ TOMCOM, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఎస్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ సంస్థ మన తెలంగాణ ప్రభుత్వంచే స్థాపించబడి ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ 2015లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 14,000 మందిని సాధారణ వ్యక్తులు, అనగా పెద్దగా చదువులేని వారు, ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ సంస్థ ద్వారా విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఏజెంట్ మోసం జరగదు. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారంలో, ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. సో TOMCOM ద్వారా మీరు ఏ రంగాలలో ఉద్యోగం పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పేది. మొదటిగా దీంట్లో హాస్పిటాలిటీ సెక్టర్ ఉంది. హాస్పిటాలిటీ అంటే ఏంటి? ఇప్పుడు హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, ఎయిర్పోర్ట్స్లో కస్టమర్కు సేవలు అందించడం వంటి చేయడం, వండించడం, క్లీనింగ్, ఫ్రంట్ డెస్క్ మనం వెళ్తే హెల్ప్ డెస్క్లో సహాయం చేయడానికి ఉంటారు కదా, అట్లాంటి పనులు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కేర్ గివర్ అంటే ఏంటి? వృద్ధులకు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు, లేదా చిన్న చిన్న పిల్లలు సంరక్షణ కేంద్రం, లైక్ డే కేర్, హెల్త్ ఉంటాయి కదా పిల్లలు చూసుకునేవి, అట్లాంటి చిన్న చిన్నవి, పెద్దవి అన్ని రకాలు కలిసి ఉంటాయి. అండ్ కేర్ గివింగ్ అంటే నథింగ్ బట్ మెయిన్గా స్పెసిఫిక్గా ఆ రంగంలో కేరింగ్ అన్నమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. రోడ్లు వేయడం, మరమ్మతులు చేయడం, సహాయం, లైక్ లేబర్ కానీ, హెల్పర్ కానీ అట్లా పనిచేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నథింగ్ బట్ ఏదైనా ఒక పరిశ్రమలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే అక్కడ మనము లోపల పనిచేయడము, ప్యాకింగ్ చేయడము, అసెంబ్లింగ్, మెషిన్ ఆపరేటింగ్లో సహాయం చేయడం, అట్లాంటిది అనమాట. నెక్స్ట్ హెల్త్ కేర్, హాస్పిటల్స్, క్లినిక్స్లో, వార్డ్స్లో సహాయకులుగా పనిచేయడం, నథింగ్ బట్ సిమిలర్ టు నర్స్ వాళ్ళు చేస్తారు కదా, సిమిలర్ టు దోస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, దానికి ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే స్పెసిఫిక్గా మీరు చేయొచ్చు. అండ్ ఫైనల్లీ లాజిస్టిక్స్ అంటే వస్తువులు ఒక చోట నుండి మరొక చోటకు రవాణా చేయడానికి సహాయం చేయడం, అండ్ ప్యాకింగ్ చేయడం, ఆన్లైన్ అన్లోడ్ చేయడము, లేదా డ్రైవర్లకు పని చేయడము, ఈ రకాలే అన్నమాట. సో ఈ అద్భుతమైన అవకాశం మీరు అందుకోవాలంటే ఏం చేయాలి?
చాలా సులభం అండి. టీఓఎం సిఓఎం ఆఫీస్ మన హైదరాబాద్లో మన మాసెప్ ట్యాంక్లో ఉంది. మీరు విన్నది కరెక్టే, మన హైదరాబాద్లోనే ఉంది. మీరు చేయాల్సింది కేవలం ఆఫీస్కి వెళ్ళి మీ పేరును ఎన్రోల్ చేసుకోవడం. ఆ తర్వాత మీరు కేవలం వారు సాధారణ స్టెప్స్ పూర్తి చేయడం. సో వాళ్ళు మీకు చెప్తారనమాట, మీకు క్లియర్గా గైడ్ చేస్తారు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అండ్ మీకు ఎటువంటిది సూట్ అవుతుంది అట్లాంటి వాటిలో కూడా హెల్ప్ చేస్తారు. మంచి మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి క్వాలిటీ యూనో పనిచేసే వాళ్ళు, ఒక మంచి కన్సల్టెంట్ లాగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నారు అని నేను చూశాను. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక ఆలస్యం చేయకండి, మీ విదేశీ కళను నెరవేర్చుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ కూడా ఇస్తాను వాళ్ళది. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా హెల్ప్ కావాలన్నా మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే మీ మిత్రులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. అదేలే